నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ పైన ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ నాశనమయ్యేదాకా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్లదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీ మండిపడింది. దుష్ట పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చింది. ఇద్దరు హమాస్ కమాండర్లను చంపడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలు మరణాలు, హత్యలు, టెర్రర్ తప్ప ఇంకేవీ కాదని విరుచుకుపడింది. అమెరికా దాడులను రిపీట్ చేస్తే తీవ్రంగా బదులిస్తామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ ఇరాన్కు అనుకూలంగా ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదుల పైన తీవ్రమైన దాడులు చేసి అక్కడ వందలాది మంది ఉగ్రవాదులను అయితే చంపివేస్తూ ఉంది. మరోవైపు గాజాను 70% స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ సైనికులు గాజాను స్వాధీనం చేసుకునేందుకు దిశగా అయితే ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇజ్రాయిల్ నాశనం అయిపోవాలి, అంతమైపోవాలని చెప్పేసి ఇరాన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.